హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టొమాటో రైస్ని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం. మార్నింగ్ 7 o'clock బాక్సెస్ పెట్టాలి. సో జాబ్ చేసే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఆ రోజు మీ పిల్లలు బాక్స్ ఖాళీ చేసి వస్తారు. దీనికి కావాల్సింది 5 మీడియం సైజ్ ఆఫ్ టొమాటో, 2 ఉల్లిపాయలు మీడియం సైజు అండ్ 3 పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటోని ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి మనం ప్యాన్ పెట్టి 4 to 5 tablespoons ఆయిల్ అయినా వాడచ్చు, అదర్వైజ్ ఘీ ఆయిల్ అయినా వాడచ్చు, లేకపోతే ఘీ అయినా వాడచ్చు. ఇది కొంచెం కాగిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అండ్ కరివేపాకుని దీంట్లో వేసేయాలి. వేసేసి ఆయిల్లో వేసేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. చాలు, ఇది గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం క్యాప్సికమ్ క్యూబ్స్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా మనం చూసుకుంటే చాలు. ఎందుకంటే ఈ క్యాప్సికమ్కి ఉన్నది క్రంచీనెస్, ఈ క్రంచీ మనకి తగ్గకుండా ఉండడానికి కొంచెం పచ్చివాసన పోతే చాలు. దాని తర్వాత ఈ రైస్కి మెయిన్ ఫ్లేవర్ ఇచ్చేది ఏంటంటే, ఫ్లేవర్ టేస్ట్ ఇచ్చేది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేయాలి. నేనైతే 2 tablespoons ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది అడుగంటకుండా జాగ్రత్తగా కలపాలి. ఇది అడుగు అంటితే మనకి చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం అడుగు అంటకుండా కలపాలి నెమ్మదిగా, పచ్చివాసన పోయేలాగా. దాని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. నేనైతే 2 tablespoons ఆఫ్ సాల్ట్. దాని తర్వాత 1/2 tablespoon పసుపు తీసుకున్నా. పసుపు తీస్తే ఆహా కలరే వేరండి, అది కళ్ళకి సొంపుగా ఉంటుంది ఆ కలర్ చూస్తూ ఉంటే. దాని తర్వాత మనం వేయాలి దీంట్లో టొమాటో ప్యూరీని. టొమాటో ప్యూరీ వేసి కొంచెం సిమ్లో మనం వేయించాలి పచ్చివాసన పోయేలాగా. సో ఎందుకంటే అది పచ్చి టొమాటోస్ ప్యూరీ చేసుకున్నాం కాబట్టి అది కొంచెం పచ్చివాసన పోయేలాగా మనం వేయించుకొని పెట్టుకోవాలి. ఇంతలో నేను 1/2 hour నానబెట్టిన రైస్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టాను. ఈ రైస్ని దీంట్లో వేసేయాలి. సో ఇక్కడ ఈ స్టేజ్లో ఇంపార్టెంట్, ఎంత వాటర్ పోయాలి అంటే 1 glass ఆఫ్ రైస్ ఉంటే 1 glass ప్యూరీగా వస్తే 1 glass వాటర్ వేయాలి. సో అప్పుడు 2, అప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది. సో ప్యూరీ 1/2 glass వస్తే 1.5 glass వాటర్ వేయాలి. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఈ మెజర్మెంట్ ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా మీకు టొమాటో రైస్ తయారవుతుంది. దాని తర్వాత కొంచెం కలిపిన తర్వాత దీనికి మూత పెట్టేసి విజిల్స్ రానివ్వాలి. ఎన్ని విజిల్స్ రానివ్వాలి, మీ రైస్కి ఎన్ని విజిల్స్ రానిస్తారు? 2 విజిల్స్ తర్వాత చూడండి ఎంత బాగా తయారైందో. సో ఈ పసుపు వేయడం వల్ల చాలా కలర్ఫుల్గా వచ్చింది అండ్ టొమాటో కలర్ కూడా రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా అదిరిపోయింది. దాని తర్వాత మనం వేసుకున్న కొత్తిమీర, ఆ కొత్తిమీర ఫ్లేవర్ ఉంటుంది, అది దేంట్లో వేసినా చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్. సో ఆ ఫ్లేవర్ని నేను ఎప్పుడూ మిస్ చేయను. సో ఆ కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఇంకా మన టొమాటో రైస్ సింపుల్ అయిన రెసిపీ రెడీ అయిపోతుంది. ఇది మనం బాక్స్లో పెట్టి ఇస్తే ఆ రోజు బాక్సెస్ ఖాళీ అవుతాయి కంపల్సరీ. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.